మీ పైన అని చెప్పి మీరు అన్నం పెట్టిన రేవంత్ రెడ్డియే మీకు ఇన్ని కేసులు పెడుతున్నట్టే ఏం తప్పు చేయకుండానే కౌశిక్ రెడ్డిపై ఇన్ని కేసులు అవుతాయా? 100% నా కేసులు ఏమున్నాయి చూడు. అసలు ఒక్క కేసు కూడా అందులో ఎలిజిబుల్ ఉన్న కేసా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనోజ్ గారు. ఒక్క కేసు కూడా ఇప్పుడు దాదాపుగా 80 కేసులు నా మీద పెట్టిండు. కానీ ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆయన కేసులు పెట్టినంత మాత్రాన భయపడేదే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితుల్లో భయపడేది ఉండదు. ఆయన మాత్రం తప్పకుండా ఏదైతే ప్రజలకు అన్ని 6 గ్యారెంటీలు ఫస్ట్ 100 డేస్లోనే చేస్తా అని చెప్పిండు. బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిండ్రు. మరి ఎటువైనా 6 గ్యారెంటీలు ఇలా ప్రశాంతంగా మంచిగా నడుస్తున్న తెలంగాణని ఇలా ఆశ పెట్టి ఆగమాగం చేసిండు. ఇలా ఏనాడన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో రైతు బంధు రాకుంటుందా? ఏనాడన్నా యూరియా బస్తాలు రాకుండా ఉన్నాయా? ఏనాడన్నా 24 గంటల ఫ్రీ కరెంట్ రాకుండా ఉన్నదా? ఏనాడన్నా రైతు బీమాకి ఇబ్బంది అయిందా? ఏనాడన్నా కళ్యాణ లక్ష్మికి ఇబ్బంది అయిందా? ఏనాడన్నా కేసీఆర్ కిట్కి ఇబ్బంది అయిందా? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఏనాడన్నా ఆపిండా? కంటి వెలుగు ఏనాడన్నా ఆపిండా? న్యూట్రిషన్ కిట్ ఏనాడన్నా ఆపిండా? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ సజావుగా ఎట్లొస్తాయి, కేసీఆర్ గారు దిగిపోగానే అన్నీ ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రశ్నలు గట్టిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటేనే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాక నేను గట్టిగా అడుగుతున్నా అనే కేసులు పెట్టో అవమానపరచో ఇబ్బంది పెడితేనో కౌశిక్ రెడ్డి ఊకుంటాడు అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డికి తెలియని ముచ్చట ఏంటంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ్మున్నే కావచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత సాఫ్ట్ అయితే కౌశిక్ రెడ్డి కాదు. అంటే ఇంకా 7 చెరువుల నీళ్లు తాగిస్తారు రేవంత్ రెడ్డి గారికి, అది మాత్రం ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుతున్నారా? నేను ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు నేను వాడుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి అన్నం పెట్టినోనికి సున్నం పెట్టేది రేవంత్ రెడ్డి గారి నైజాం అయిపోయింది. ఇలా ఆనాడు కేసీఆర్ గారు రాజకీయాలకి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వస్తే కేసీఆర్ గారిని మోసం చేసిండు. అన్నం పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మోసం చేసిండు. ఇలా సాయం చేసిన కౌశిక్ రెడ్డిని మోసం చేసిండు. ఇలా నమ్మి ప్రజలు ఓటేసిన ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. రేపు జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఒక్క సెకండ్ ఇది కంప్లీట్ చేస్తే మీరు అయితే ఆయన కేవలం ఇలా ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆయనను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చు పెట్టినారంటే పబ్లిక్ డిసైడ్ చేయాలి కదా. మన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 2,900 వార్డులు పైచిలుకు ఉంటే 16-1700 వార్డులు పైచిలుకు సుమారు కాంగ్రెస్ గెలిచింది. డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే మీరు 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తే హుజరాబాద్ ప్రజలు మీకు పట్టం కట్టిన దాంట్లో నుంచి సడన్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయి హుజరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్కి అప్పగించి జమ్మికుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కించుకుంది. ఇప్పుడు ఇక్కడ ఏం డిసైడ్ చేసుకోవాలి? మీకు క్లియర్గా చెప్తున్నా మనోజ్ గారు, 107 గ్రామ పంచాయతీలు నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు, 107 గ్రామ పంచాయతీలో మెజారిటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. ఇంత కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాలికి గజ్జగట్టుకొని ఈటల రాజేందర్ ఊరూరు తిరిగిన తెలంగాణ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ గారే కావాలి అని మాకు మ్యాక్సిమం సర్పంచ్లు గెలిపించారు. మొన్న అయిన 2 మున్సిపాలిటీలలో కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజరాబాద్ మున్సిపాలిటీ కూడా నైతికంగా మేము గెలిచినట్టే వాళ్ళు గెలిచింది కాదు. ఎందుకు చెప్తున్నా మీకంటే ఇవాళ 30,000 మంది ఓటర్ల మ్యాండేట్ హుజరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 11th నాడు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత అవి స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేసారు. ఒకటే రోజు టైంలో కీజు పోయినాయి అని చెప్పి స్ట్రాంగ్ రూమ్ కీజ్ పోయినాయి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేసి గడ్డపారలతోని ఆ స్ట్రాంగ్ రూమ్ని పగలగొట్టి తీసుకొని వచ్చిండ్రు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 7th వార్డు హుజరాబాద్లో 7th వార్డు కౌంటింగ్ అవుతుంది. 7th వార్డు దగ్గరికి 4th వార్డు డబ్బాలు తీసుకొని వచ్చారు. 4th వార్డు కౌంటింగ్ అవుతుంటే 17th వార్డు డబ్బాలు పోయినాయి. ఆడికి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది? ఖచ్చితంగా వీళ్ళు ఆడ ఓట్లు గుద్దుకున్నారు, ఆడ డిస్టర్బెన్స్ చేసిండ్రు. ఒకటే రోజులో 1 డే టైంలోనే కీజ్ పోతాయి మనోజ్. 1 డేలో కీజ్ ఎట్లా పోతాయి మనోజ్? ఆ 1 డేలో కీజ్ పోయినా మరి పొడగొట్టిన ఆఫీసర్ మీద ఎలాడదాకా సస్పెండ్ చేసిర్రా? ఇలా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇలా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇలా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని పోరాటం చేసినా దాని మీద స్పందిస్తారు ఎలక్షన్ కమిషన్. కానీ ఇవన్నీ కూడా
100% అనుమానాలకి తెరలేపుతా ఉన్నాయి. ఎందుకు వీళ్ళు క్లారిటీగా వీళ్ళు ఎందుకు ఒక్క డే లోపలనే కీస్ ఎట్లా పోతాయి అనేది నా అనుమానం. తర్వాత వాళ్ళు కూలగొట్టే టైంలో, వాడు పగలగొట్టే టైంలో మీడియాని ఎందుకు రానియలేదు, అభ్యర్థులను ఎందుకు రానియలేదు, ఏం జరిగింది? నిజంగానే అదే చేయాలనుకుంటే జమ్మికుంట కూడా చేసేవాళ్ళు కదా. జమ్మికుంటను వదిలేసి హుజరాబాద్ చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాలకి ఫస్ట్ మీకు ఒక్కటే చెప్తున్నా, నేను ఒక్కటే రీజన్ అడుగుతున్నాను. నేను అనుమానాలకు కాదు, నేను ఉన్న ప్రాక్టికల్ పాయింట్ అడుగుతున్నాను. అయినా ఆడ మెజారిటీ కౌన్సిలర్స్ ఓటింగ్ మీరు అన్నీ తీస్తే ఓవరాల్గా నేను బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ పడ్డది, 2 మున్సిపల్ కౌంట్ చేసిన. కానీ ఇప్పుడు మీరు ఈ తాళం అనేది ఎట్లా పోతుంది అనేది వాళ్ళు జవాబు చెప్పాలి, నేను కాదు కదా. తాళం అనేది ఎట్లా పోతుంది స్ట్రాంగ్ రూమ్ నుంచి? తాళంని ఎట్లా పగలగొడతారు? పగలగొట్టే టైంలో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఆఫ్ చేసినట్టు? ఇవి ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాలి, నేను జవాబు చెప్పేది కాదు. మధు ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా మున్సిపల్ కానీ సర్పంచ్ కానీ వచ్చేటువంటి ఎలక్షన్స్ కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీ నాయకులు, మీరు కూడా చేస్తున్నారు, అంతవరకు ఓకే. మీరు చేస్తున్నటువంటి బిగ్ ఎలిగేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి మీద చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇందాకనే అన్నారు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాడు. ఆయనేమో నేను కానిస్టేబుల్ కొడుకుని ఎక్కుకుంటొచ్చినా తొక్కుకుంటొచ్చినా నల్లమల్ల బిడ్డని ఈడి దాకొచ్చినా ఒక్కనే చదువు లేకున్నా కూడా ఇంగ్లీష్ రాకున్నా కూడా ఆయన స్టేట్మెంట్ చేస్తే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినాను. ఎవరు అన్నం పెట్టారు రేవంత్ రెడ్డికి? ఆయన ఎవరికి సున్నం పెట్టారు? నీకు వెరీ క్లియర్గా చెప్పిన నీకు మధు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సహకారం చేసింది నేనే. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి ఆయనకి సాయం చేసింది కూడా నేనే. ఇలా పీసీసీ ప్రెసిడెంట్ ఆయనకి సాయం చేసే టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనకి సాయం చేసిండ్రు. ఆయనకి సాయం చేసిన సందర్భంలో కేసీఆర్ గారేమో ఆయనను రాజకీయాలకు తీసుకొని వస్తే కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నం పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మోసం చేసిండు. సాయం చేసిన కౌశిక్ రెడ్డికి మోసం చేసిండు. ఓట్లేసిన తెలంగాణ ప్రజలకి నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలకి వాళ్ళని మోసం చేసిండు. రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా జనరల్ ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారిని మోసం చేస్తారు గ్యారెంటీగా. అంటే మోసం అంటే ఏ మోసం? మీకు జరిగిన మోసం ఏంది? మీకు మోసం అంటారు చేశాడు, మీరు ఏం సహాయం చేశారు ఆయన? ఏం మీకు క్లియర్గా చెప్పిన ప్రసాద్ గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తనకి కోఆర్డినేషన్లో పూర్తి కోఆర్డినేషన్ కాంప్రమైజ్ చేసింది నేనే. రాహుల్ గాంధీ ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. సోనియా గాంధీ గారి ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆఫీస్లో వర్కౌట్ చేసింది నేనే. ఇది నేను చెప్పాడు కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో కూడా బయట పెట్టినా, మీరు ఆ వీడియో కూడా చూసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి నోటనే నేను ఏం సాయం చేసినో రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రసాద్ గారు జస్ట్ 5-10%. ఇంకా 90% సినిమా ఆయన చెప్పలేదు. అయితే ఆయన నాకేం మోసం చేసిరని మీరు అడిగారు కదా. నాకేం మోసం చేసిందంటే 2021 బై ఎలక్షన్స్లో ఇలా బై ఎలక్షన్స్ వచ్చినాడు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వద్దు అని ఆ రోజు నన్ను మోసం చేసిండు. ఆయనకి సాయం చేసింది నేనైతే నా గొంతు కోసి రాజేందర్కి సాయం చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుకొని ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండుకుంటూ ప్రసాద్ గారు ఇలా బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పిండంటేనే అమ్ముడు పోయినట్టే. అది క్లియర్ ఎవిడెన్స్, అమ్ముడు పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేశారు ప్రసాద్ గారు.